మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ రచ్చకెక్కింది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నాడు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందంటున్నాడు మనోజ్. తన తండ్రి మోహన్ బాబు తనపై అనుచరులతో దాడి చేయించారని, ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ చెప్తున్నారు. మంచు ఫ్యామిలీ ఆస్తుల గొడవపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తాడు. సుజన్, తన తండ్రి మోహన్ బాబు తనపై అనుచరులతో దాడి చేయించాడని మంచు మనోజ్ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇదే అంశంపై సినీ పెద్దలు ఎవరైనా స్పందించారా? సుజన్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సుమిత్ర, ఉదయం నుంచి కూడా మంచు కుటుంబంలో కొన్ని పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మంచు ఫ్యామిలీని సంప్రదించినప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ అంటే ఒక వార్త అనేది రావడం జరిగింది. ఇద్దరు పరస్పరమైన ఫిర్యాదులు చేసుకోవడం అనేది అవాస్తవం. అలాగే మంచు మనోజ్ స్టేషన్ కు వచ్చి పహాడీ షరీఫ్ స్టేషన్ కు వచ్చి గాయాలతో తాను ఫిర్యాదు చేస్తున్నాడు అంటూ కూడా ప్రసారం అవుతున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు, ఎలాంటి ఎవిడెన్స్లు కూడా లేవు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళ నుంచి రావడం జరిగింది. అయితే ఎంతో కాలంగా మంచు కుటుంబానికి సంబంధించి ఆస్తుల గొడవలు నడుస్తూ ఉన్నాయి. పరస్పర దాడులు చేసుకోవడానికి సంబంధించి అంటే గతంలో మంచు విష్ణు మనోజ్ దాడి చేసుకున్న వీడియోలు అనేవి ప్రసారం బయటికి రావటం, అలాగే మంచు ఫ్యామిలీకి సంబంధించిన విద్యా సంస్థల్లో కొన్ని గొడవలు అవడంపై మంచు మనోజ్ డిఫరెంట్ గా స్పందించడం, స్టూడెంట్స్ కి సపోర్ట్ గా స్పందించడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక వివాదం అనేది వాళ్ళ ఫ్యామిలీలో నెలకొందని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. తాజాగా ఈ రోజు జరిగిన వివాదం కూడా అందులో భాగమే, ఆస్తులకు సంబంధించిన వివాదం అంటూ కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు కూడా అటు మా మోహన్ బాబు అనుచరులు మనోజ్ పై దాడి చేశారు అన్నట్టుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. సో ఇరువురు కూడా 100కు పోలీస్ స్టేషన్ కి నెంబర్ కు కాల్ చేసి పరస్పర ఫిర్యాదులు చేస్తున్నారు అని వస్తున్న క్రమంలో మోహన్ బాబు కుటుంబం నుంచి మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ ఇందులో లేదు, ఉంటే కనుక బయట పెట్టండి, అసత్య ప్రచారాలను చేయకండి అని చెప్పేసి మాట అయితే వినిపిస్తుంది. అయితే మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం ఆయన ఇక్కడ ఎవరికి అవైలబిలిటీ లేదు, ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ గొడవ గురించి తనకి సంబంధం లేనట్టుగా కూడా ఆయన మీడియాకి ఆయన సమాచారం ఇస్తూ వస్తున్న క్రమంలో మరి ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి ఎవరు స్పందించడం లేదు. ఇది ఒక కుటుంబ గొడవ కాబట్టి నిజంగా ఇందులో గొడవ ఉంటే కనుక వాళ్ళే తేల్చుకోవాలి. నిజంగా ఫిర్యాదు చేసుకుంటే కనుక దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉంటే కనుక మీరు బయట పెట్టండి, అసత్య ప్రచారాలు చేయొద్దు అనేది మాత్రం మంచు కుటుంబ వర్షన్ గా మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సుజన్. ఇక గత ఏడాదిలోనూ మంచు మనోజ్ విష్ణు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విష్ణు గొడవ చేస్తున్నట్టుగా ఉన్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనోజ్ కి సన్నిహితుడైన వ్యక్తితో విష్ణు గొడవ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. మంచు ఫ్యామిలీలో అంతర్గత వివాదాలతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో గొడవలు బయటపడ్డాయి.